అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అల్లు అర్జున్ ఇష్యూలో అసలు ఏం జరుగుతుంది? ముందు నుంచి పుష్ప టైం నుంచి కూడా మెగా వర్సెస్ అల్లు అంటూ కూడా నడిచింది. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతూ వస్తుంది. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముందు నుంచి పుష్ప గురించి మనం ఆ సినిమాకున్న అంచనాలు, బడ్జెట్ ఎలా ఉండబోతుంది ఇదంతా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా దాంతోపాటు కాంట్రవర్సీ కూడా క్యారీ అవుతూ వచ్చింది. ఈ మెగా అనేది స్టార్ట్ అయింది, మెగా వర్సెస్ అల్లు అనేది. దానికి సంబంధించిన పోస్టులు చూస్తూ వచ్చాం. మొత్తం కూడా ఇప్పుడు సిచ్యువేషన్ అంతా మారిపోయింది. అది తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్, ఈవెన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అన్నట్టుగా కూడా ఇప్పుడు పరిస్థితి వచ్చింది. ఎందుకంటారు? అంటే వివాదం తెలంగాణ ప్రభుత్వము వర్సెస్ అల్లు అర్జున్ అనే అభిప్రాయం అది పంప్ అవుతోంది, కానీ అది వాస్తవం అని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 అనే సినిమాకి ఎంత సహకరించాలో అంతా సహకరించింది. అంటే ప్రీమియర్స్ వేసుకోవడానికి 6 గంటల నుంచి వేసుకోవడానికి సాయంత్రం, ముందు రోజు సాయంత్రం వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు స్పష్టంగా. 9:30 నుంచి షోస్ పడ్డాయని చెప్తున్నారు, కానీ కొన్ని చోట్ల ముందు కూడా వేశారు. కాబట్టి దాంతోపాటు టిక్కెట్ల రేట్లు అధికారికంగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారే 3,000 టిక్కెట్లు అమ్మారు అని చెప్పారు. సో 3,000 రూపాయలకి టిక్కెట్లు అమ్ముకోవడానికి, అంటే 1,200 నుంచి 3,000 వరకు నడిచింది. ఇలా 1,200 కూడా పెద్ద ఫిగరే ఒక టికెట్టు. ఈ లెవెల్లో అమ్ముకోవడానికి వాళ్ళు అనుమతులు ఇచ్చారు స్పష్టంగా. దాంతోపాటు ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇవ్వని పద్ధతిలో ఈ సినిమాకి ప్రత్యేకంగా మల్టీప్లెక్స్లో 700కి, సింగిల్ స్క్రీన్లో 350 రూపాయలకి టికెట్లు అమ్ముకోవడానికి కూడా దాదాపు 2 వారాలకి వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఇంత చేసింది తెలంగాణ ప్రభుత్వం, ఏ సినిమాకి చేయనంత చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము వర్సెస్ పుష్ప అని ఎలా అంటారు? ఇక్కడ జరిగింది ఏంటి? ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ని కర్మ అనుకుని వదిలేసి ఉంటే, ఆవిడ విధివశాత్తు మరణించింది, ఆవిడ రాత అలా రాసి ఉంది, ఈ సినిమా థియేటర్లో ఆవిడ మరణం రాసి ఉంది కాబట్టి అక్కడ మరణించింది అని ప్రభుత్వం కనుక అనుకుని ఉంటే ఈ వివాదం ఉండేది కాదు. అలా అనుకోమని అందరూ అంటున్నారు. అల్లు అర్జున్ చాలా స్పష్టంగా యాక్సిడెంట్ అది అని 10 సార్లు చెప్పాడు. అంటే విధిరాత అనుకోమనే ఆయన ఉద్దేశం. అక్కడ యాక్చువల్గా సంధ్యా థియేటర్ అనేది ఒక 2 వీలర్ పార్కింగ్కి ఫెసిలిటేట్ చేసేటువంటి స్పేస్ ఉన్నటువంటి థియేటర్. 2 థియేటర్స్ ఉన్నాయి దానిలో, ఆ ప్లేస్లో. 70 mm 35 mm రెండూ ఉన్నాయి. రెండిటికి కలిపి ఉన్నటువంటి పార్కింగ్ చాలా తక్కువ. 2 వీలర్స్ అకామిడేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు 4 వీలర్కి అకామిడేట్ చేయడానికి ఫుల్ కెపాసిటీతో పార్కింగ్ ఏరియా లేదు అక్కడ. ఎందుకు లేదు అంటే ఇప్పుడు కారు వాడకం పెరిగింది, రోజులు మారాయి. ఆ థియేటర్ నిర్మించిన రోజుకి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇప్పుడు 500 టిక్కెట్లు దిగితే అందులో 300 పైన కార్లు వస్తున్నాయి. ఈ కార్లని 300 కార్లు ఒక్కొక్క థియేటర్కి, అంటే దాదాపు 500 కార్లు అకామిడేట్ చేసే పరిస్థితి ఉందా అక్కడ అంటే లేదు. కాబట్టి ఈ మధ్య కాలంలో దీపావళి సందర్భంగా కా అనే సినిమా 70 mm అమరన్ అనే సినిమా 35 mm ఆడినప్పుడు చాలా సఫర్ అయ్యారు జనాలు. ఈ పద్ధతిలోనే ఈ పుష్ప సినిమా ప్రీమియర్ వేసినప్పుడు ఒక గేటు కార్లతో బ్లాక్ అయి ఉంది, ఒక గేటు మాత్రమే ఓపెన్ ఉంది. ఆల్రెడీ 70 mm ముందు కార్ పార్కింగ్ అయిపోయి ఉంది. థియేటర్ లోపలికి వెళ్ళటానికి ఆడియన్స్ నిలబడి ఉన్నారు అక్కడ. ఏది? ఈ 3,000, 1,200 నుంచి 3,000 వరకు టికెట్లు కొనుక్కున్నవాళ్ళు. టికెట్లు బుకింగ్ దగ్గర గొడవ జరిగి చనిపోవటం వేరు. ఇక్కడ అందరూ టికెట్లు తీసేసుకుని ఉన్నారు ముందే. జస్ట్ తలుపులు తీసి సరదాగా లోపలికి వెళ్ళి కూర్చుని సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు అందరూ. ఈ అన్వాంటెడ్ క్రౌడ్ ఎంటర్ అయింది థియేటర్లోకి. ఈ అన్వాంటెడ్ క్రౌడ్ ఎవరితో ఎంటర్ అయింది? అల్లు అర్జున్తో ఎంటర్ అయింది. ఎక్కడి నుంచి ఎంటర్ అయింది? దాదాపుగా ఆ పక్కనున్నటువంటి సప్తగిరి థియేటర్ దగ్గర నుంచి
క్రౌడ్ అంటే ముషీరాబాద్ వైపు నుంచి ఆయన రోడ్ షో చేసుకుంటూనే వచ్చాడు అల్లు అర్జున్. ఆ వీడియోస్ అన్నీ చూపించారు వాళ్ళు స్పష్టంగా. నేను రోడ్ షో చేయలేదు అన్నాడు ఆయన ప్రెస్ మీట్లో. సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ రాత్రి చాలా ఎమోషనల్గా మీడియా ముందుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ మాట్లాడింది ఏమిటి, నేను రోడ్ షో చేశాను అనే మాట అవాస్తవము అన్నాడు. ఇదిగో మీరు చేసిన రోడ్ షో అని వాళ్ళు వీడియోలు చూపించారు. ఆయన కారు చుట్టూ క్రౌడ్ ఉంది. ఈ క్రౌడ్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ముందే మెసేజ్లు పెట్టారు అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నాడు అని. అల్లు అర్జున్ అభిమానులందరికీ ఆయన పిఆర్ టీం నుంచి మెసేజ్లు వెళ్ళినాయి. వెళ్ళటం వల్ల వాళ్ళందరూ వచ్చారంటే డిజైన్డ్ అని నేను అంటున్నాను. అలా వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక్కసారి థియేటర్లోకి పంపైతే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి క్రౌడ్, టికెట్లు తీసుకుని లోపలికి వెళ్తున్న వాళ్ళు, వీళ్ళందరూ దానిలో ఇరుక్కున్న సందర్భంలో రోడ్డు మీద ట్రాఫిక్ కూడా ప్రాబ్లం అయింది. మెయిన్ రోడ్డు మీద ఉంటుంది కదా థియేటర్. సో అటు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి పోలీసులు బయట నుంచి క్రౌడ్ని లోపలికి పంపు చేశారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆ అమ్మాయి చనిపోయింది. ఇది కదా జరిగింది. రేవతి గారు చనిపోయారు అక్కడ. ఆవిడ కొడుకు ఆపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నిజానికి విషయం ఆయనకి చెప్పారు అప్పుడే అల్లు అర్జున్కి. చెప్పినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యాడా లేదా అంటే ముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ స్టాఫ్కి చెప్పాడు. వాళ్ళు చెప్పిన ప్రకారం పోలీసు వెర్షన్ విన్నాం మనం. పోలీసు వారు ఆనంద్ గారి ముందు చెప్పినటువంటి సమాచారం మేరకు ముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ స్టాఫ్ అలో చేయలేదు అతను. ఆ తర్వాత ఏసీపీ డీసీపీ కలిసి అతి కష్టం మీద ఆయనకి కమ్యూనికేట్ చేయగలిగారు. అంటే ప్రభుత్వ వ్యవస్థల పట్ల వారికి ఏ మేరకు గౌరవం ఉందో మనకు అర్థమవుతుంది, ఆయనకి ఆయన సిబ్బందికి. కాబట్టి వాళ్ళు తీవ్రమైన బాధ్యతారాహిత్యంతో ఉన్నారు. అది వాస్తవం. నీకు రెస్పాన్సిబిలిటీ ఉండుంటే ఇమ్మీడియట్గా లేచి ఇన్సిడెంట్ జరిగిందని తెలియగానే లేచి పోలీసులతో మాట్లాడాలి కదా, ఏంటి ఫర్దర్ ఏంటి, అతని ట్రీట్మెంట్ సంగతి ఏమిటి అని చెప్పి వెంటనే తను రెస్పాండ్ అవ్వాలి కదా. మీ బంధువుకో మీకో జరిగితే అలాగే కూర్చుని సినిమా చూస్తారా? చూడరు కదా. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీని చూడాలి కదా. ఆయన చూసి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఫర్దర్గా ఏమిటి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, జరిగిన దానిలో మా వైపు నుంచి కూడా తప్పుంటే ఉండవచ్చు. ఈ క్రౌడ్ అంటే నేను బయట ఆయన ఒక మాట అన్నాడు. ఏది సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రోడ్ షో అనేది జరగలేదు. మేము థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు పోలీసులే నన్ను అడిగారు ఆ టాప్ తీసి దానిలో నుంచి ఒకసారి మీరు కనిపించి చెయ్యూపితే జనాలందరూ సర్దుకుంటారు, మీరు లోపలికి వెళ్ళొచ్చు, జస్ట్ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మీరు అలా కనిపించండి అని వాళ్ళ కోరిక మేరకు మాత్రమే నేను నిలబడ్డానని చెప్పాడు. మరి పోలీసులు అక్కడికి వెళ్ళి ముషీరాబాద్ నుంచి అలా నిలబడమని చెప్పారా? థియేటర్ ముందని చెప్పాడు ఆయనే స్వయంగా. అల్లు అర్జున్ స్టేట్మెంట్స్లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆయన నాకు మర్నాడు తెలిసింది అని మొదటి వీడియోలో చెప్పాడు. సక్సెస్ మీట్లో కూడా అదే రిపీట్ చేశాడు. కానీ ఆ ముందు రోజు రాత్రి థియేటర్లో ఉండగానే తెలిసిందని మళ్ళీ ఆయనే చెప్పాడు. గేటు ముందుకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని పైకి నిలబడమంటే నిలబడ్డాను టాప్లో, లేకపోతే లేదు అని చెప్పాడు. ఇది రోడ్ షో కాదన్నాడు. ఇలా చాలా కాంట్రడక్ట్ చేసుకుంటూ తన స్టేట్మెంట్లను తానే కాంట్రడక్ట్ చేసుకుంటూ మాట్లాడాడు. ఈ గందరగోళం ఉంది. అలాగే ఆయన వేదిక మీద మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ టికెట్ల రేట్లు పెంచుకోవటానికి అవకాశం కల్పించిన ప్రభుత్వాలకి కృతజ్ఞతలు అని చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఆయన అభినందనలు చెప్పాడు, కంగ్రాట్స్ చెప్పాడు. కంగ్రాట్స్ చెప్పడం ఏంటి, నువ్వు థ్యాంక్స్ కదా చెప్పాల్సింది. అంటే నా సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం మీకు కల్పిస్తే మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకుని పెంచారు, అందుకు మీకు కంగ్రాట్స్ చెప్తున్నానని చెప్పినట్టుగా ఉంది స్టేట్మెంట్. అది ఇలా రకరకాల గందరగోళంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ గందరగోళం నుంచి వచ్చినటువంటి మాటలే ఇప్పుడు ఈరోజు విచారణలో
ఈరోజు విచారణలో ప్రశ్నలుగా ఆయన ముందుకు వచ్చినవి ఇవే. వారు మాట్లాడిన మాటలు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన రకరకాలుగా మాట్లాడిన మాటలన్నీ వారికి వినిపించి, అయ్యా మీరు ఇలా అన్నారు, ఇదిగో వీడియో సాక్ష్యం, మీరు చెప్పింది తప్పు, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, మీరు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, ఇదిగో ఎవిడెన్స్లు, దీనికి మీరేమంటారు అనేది రికార్డ్ చేశారు ఈరోజు. ఈ రికార్డు చేసినటువంటి ఇదంతా కూడా ఈ నివేదికని కోర్టుకు సమర్పిస్తే కోర్టు ఈయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వటానికి సందర్భంలో కన్సిడర్ చేసింది. ఈ కన్సిడర్ చేయటం అనేది రివ్యూ చేయాలని కోర్టు అనుకుంటే ఒక మాట వినిపిస్తోంది, ఈయన బెయిల్ రద్దు కోసం ప్రాసిక్యూషన్ తరఫున లాయర్లు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారు అనే మాట వినబడింది. అక్కడ దాకా వెళ్ళక్కర్లా. ఈరోజు విచారణలో ఆయన మాట్లాడిన మాటలు రికార్డు అంతా తీసుకెళ్ళి ఏ కోర్టు అయితే ఆయనకు బెయిల్ ఇచ్చిందో అదే కోర్టులో పెడితే బెయిల్ ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆ జడ్జి గారు రివ్యూ చేసుకుంటే బెయిల్ క్యాన్సిల్ అయితే ఏమిటి పరిస్థితి అనేది ప్రశ్న. ఇప్పుడు ఈరోజు విచారణ జరిగింది. విచారణలో ఆయన సమాధానాలు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన మీడియా ముందు హాజరుపరుస్తారని ముందు ఒక స్పెక్యులేషన్ జరిగింది. మీడియా ముందు హాజరుపరచలేదు, ఆయన మీడియాతో మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. ఆయన మీద పోలీసులు కోర్టులో ప్రొసీడ్ కావటానికి వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి ఎలిగేషన్స్లో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు అనేది కూడా ఉంది. ఆ అంశం కూడా ఉంది. పర్టికులర్గా సీఎం గారి స్పీచ్కి రెస్పాండ్ అవుతూ ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ని వాళ్ళు కోట్ చేయదలుచుకున్నారు. అంతకుముందు వీడియోస్ ఆయన రిలీజ్ చేసినవి. ప్రెస్ మీట్ అంటే అదే సీఎం గారి అసెంబ్లీ స్పీచ్కి రియాక్ట్ అవుతూ పెట్టినటువంటిది. ఒకటి ఇంత గందరగోళం జరిగేది కాదు. ఇన్సిడెంట్ జరగగానే ఆయన థియేటర్ వదిలేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసి అక్కడే నివాళులు అర్పించేసి ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి అని చెప్పి వెళ్ళి అక్కడ జరుగుతోంది ఏమిటి, ప్రొసీజర్ ఏంటి, ఏం చేయాలి అనేది ఒక మామూలు మనిషిగా, ఒక సాధారణ మనిషిగా ఆయన రియాక్ట్ అయి ఉంటే అయిపోయేది. ఓకే, రైట్ సార్. అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ముషీరాబాద్ నుంచి ర్యాలీ చేసుకుంటూ అభివాదం చేసుకుంటూ వచ్చారు అని చెప్తున్నారు. కానీ అంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు అనడానికి వీడియో ఫుటేజ్ ఎక్కడ లేదు. థియేటర్ ముందు నుంచి కొంత ఒక 100 మీటర్స్, ఒక 200-300 మీటర్స్ మెట్రో స్టేషన్ యాంబియన్స్ కనిపించిందండి వీడియో ఫుటేజ్లో. మెట్రో స్టేషన్ ఎక్కడుంది? అక్కడ థియేటర్ ముందు లేదు కదా, ఆ రోడ్లో ఉంది మెట్రో లైన్. మరి ఆ మెట్రో పిల్లర్స్ అవన్నీ ఎందుకు వచ్చినాయి వీడియోలోకి? ఓకే, థియేటర్ ముందు నుంచి అంటే కొంచెం బిఫోర్ ఐ థింక్ అక్కడ నుంచి ఆయన స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కార్ని బయటే ఆపేశారు చాలాసేపు, లోపలికి రానివ్వకుండా. అండ్ సార్, అంటే ఇంకోటి మీరు చెప్పారు, పిఆర్ టీమ్ అందరికీ కూడా మెసేజెస్ పంపించారు, ఫ్యాక్ట్ అది. ఈ మొత్తం యూనిట్ అంతా థియేటర్కి వస్తున్నారు అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకి లేదంటారా? ఫ్యాన్స్కే ఉంది అంతమంది అక్కడికి క్రౌడ్ వచ్చారు. వీళ్ళు అప్లై చేసుకున్నారండి పర్మిషన్ కోసం, అంటే ప్రొటెక్షన్ చేయమని పోలీసుల్ని కోరారు. మా వల్ల కాదని వాళ్ళు చేతులు ఎత్తేసి పర్మిషన్ రిజెక్ట్ అయింది. పర్మిషన్ ఇవ్వలేదు, రిజెక్ట్ కాదు. ఓకే, మేము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పారు వాళ్ళు. చెప్తే ఇన్ రిటర్నే ఇస్తారు ఎప్పుడైనా సరే. ఆ అనుభవం నాకుంది. మరి ఆల్మోస్ట్ 6-7 నుంచి పోలీసులు అంత భారీగా ఆ థియేటర్ దగ్గర ఎందుకున్నారు? ఎన్ని రోజులండి? అదే 6-7 ఆ టైం నుంచి 9:30కి షో కదా. అవును, అక్కడికి ఫ్యాన్స్ అందరూ చాలామంది 6-7 నుంచి అక్కడికి వచ్చారు. అక్కడ భారీగా పోలీసులు కూడా సెక్యూరిటీ ఉన్నారు అక్కడ. పోలీసులు ఇప్పుడు ఒకటి ఇక్కడ 2 మాటలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ వచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎందుకున్నారు అని. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఆ సినిమాకి సంబంధించిన హడావిడి జరుగుతోంది అనేది ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటాయి కదా. మరి టీం వస్తున్నారు అనేది ఉండదంటారా? ఏమండి, టీం వస్తున్నారు అనేది ఉండదంటారా? వాళ్ళకి ఉండొచ్చు, ఉండే వచ్చారండి. ఓకే, అంత మాత్రం చేత వాళ్ళ బాధ్యత కాదు కదా. రోడ్డు మీద ఆపేయచ్చు కదా, ఇంటి దగ్గరే ఆపేయచ్చు కదా. ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉన్నారు, మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంటి దగ్గరే ఆపేస్తారు కదా, మరి ఇక్కడ కూడా అలాగే ఎందుకు ఆపలేదు పోలీసులు అనే క్వశ్చన్ వినబడుతుంది. ఏమంటారు? ఇంటి దగ్గర ఆపేసి హౌస్ అరెస్ట్ చేయొచ్చు, చేశారు. చేసినప్పుడు
ఇది అప్రజాస్వామికము అని గొడవ చేశారుగా. అప్రజాస్వామికము, హక్కుల అణచివేతలు ఇవన్నీ మాట్లాడారు కదా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సినిమా అని మాత్రమే అనుకున్నారండి. సినిమా తాలూకా హడావిడి మనం కంట్రోల్ చేయలేము, హీరోని హీరోయిన్ని రావద్దు అని చెప్పారు వాళ్ళు. అయిపోయింది. ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ప్రొటెక్ట్ చేద్దామని నిలబడ్డారు. అది రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. వాళ్ళ పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి. గతంలో ఎలా ఉండేదంటే సినిమా థియేటర్ దగ్గర టిక్కెట్ల కోసం హడావిడి జరిగితే పోలీసులు వచ్చి ఆ లైన్లు అవి చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరో దూరకుండా లైన్ కరెక్ట్గా వెళ్ళేటట్టు చూసుకునేవాళ్ళు. అది రెస్పాన్సిబిలిటీ. లా అండ్ ఆర్డర్ అంటే అదే కదా. చట్టాన్ని అమలు చేయటం వాళ్ళ బాధ్యత. ఎక్కడ ఒకటే కాదు, అది రోడ్డు. ట్రాఫిక్కి దీని నుంచి ఇబ్బంది కలగకూడదు, కలగకుండా చూసుకోవడం కూడా వాళ్ళ బాధ్యతే. ట్రాఫిక్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది అక్కడ. మీరు ఆ వీడియోలు చూస్తే ట్రాఫిక్ పోలీసే ఎక్కువ కనిపించింది మీకు లా అండ్ ఆర్డర్ కంటే కూడా. కాబట్టి వాళ్ళ పరిధిలో వాళ్ళు కరెక్టే. ప్రభుత్వం పుష్ప 2కి వ్యతిరేకంగా ఉంటే టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వరు. గతంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సినిమాల పట్ల వ్యవహరించిన తీరు చూసాం మనం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో కొన్ని సినిమాల పట్ల ఆయన వ్యవహరించిన తీరు చూసాం. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు థియేటర్ల దగ్గర ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూర్చుని దాని మీద ఉన్న రేటుకే అమ్ముతున్నారా లేదా అని వెరిఫై చేసిన సందర్భం చూసాం మనం. కాబట్టి అలా చేయలేదు కదా వీళ్ళు. అయితే ఇక్కడ అంటే సినిమాకి ఏం చేయాలో ఆయన ప్రభుత్వం పరంగా ఆయన చేశారు. బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఎఫెక్ట్ అంతా గవర్నమెంట్ మీద, పోలీస్ సిబ్బంది మీద పడుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. పోలీసుల మీద పడటం కాదండి, చాలా మంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు మాట్లాడుతున్నారు? అల్లు అర్జున్ పాత్ర లేదంటారా అక్కడ? అల్లు అర్జున్ పాత్ర లేదు అని అంటున్నారా మీరు? లేదా పాత్ర లేకుండా జరగలేదు, జరిగింది. అల్లు అర్జున్ అనే అతను లేడనుకోండి అక్కడ సీన్లో. అంత బయట నుంచి అంత క్రౌడ్ వచ్చేది అక్కడికి, ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు కదా. జరగదు. ఆయన ప్రజెన్స్ వలన జరిగింది. దాన్ని ఎందుకు అంగీకరించట్లేదు ఆయన? ఇప్పుడు జరిగినటువంటి అక్కడ ఘటన జరగటానికి దారి తీసినటువంటి రకరకాల ఎలిమెంట్స్లో నా ప్రెజెన్స్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, అందుకు నేను బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాను అని ఒక్క మాట ఆ రోజు అనుంటే ఆయన ఇంత రప్చర్ జరిగేది కాదు కదా. ఆ సబ్మిసివ్ స్టేట్మెంటు లేదు, కన్ఫెసివ్ స్టేట్మెంటు లేదు. ఆయన ఎక్కడా కూడా బాధ కనబట్టలేదు ఆయన మొహంలో ఎక్కడా కూడా. తనని టార్గెట్ చేస్తున్నారు అని మాత్రమే మాట్లాడాడు ఆయన ప్రెస్ మీట్లో కూడా. నా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. నీ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తున్నారా లేదా అనేది వేరే గొడవ. నువ్వు సింపథెటిక్గా లేవు అసలు. మీ బాడీ లాంగ్వేజ్ సింపథెటిక్గా లేదు, మీరు సింపథెటిక్గా లేరు. అదేం పద్ధతి? అంత ఇదిగా ఎందుకు మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారు? మీరు మనిషే కదా. మీరు హీరో కావచ్చు, 300 కోట్లు లేకపోతే 1000 కోట్లు తీసుకునే హీరో కావచ్చు ఆయన. అంత మాత్రం చేసి ఏం చేసినా అది చెల్లుతుందంటే ఎట్లా? ఆ ధోరణి కనిపిస్తోంది ఆ హీరోలో పర్టికులర్గా. కానీ అంటే నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ లేదు, ఉంటే నేను వచ్చేవాడిని కాదు. ఏం ఇన్ఫర్మేషన్? మీరు పద పబ్లిక్, మీ పిఆర్ టీం కదా మీ ఫ్యాన్స్ని పిలిచింది. నా ఫండమెంటల్ రైట్ కూడా. అంటే నేను సరదాగా సినిమా చూసి వెళదామని వచ్చాను, అక్కడ ఇన్సిడెంట్ అలా జరుగుతుంది అని తెలిసి కూడా రాను. మీ కళ్ళు ఉన్నాయి కదా, మీ కళ్ళు పనిచేస్తున్నాయి కదా. అక్కడ హెవీ క్రౌడ్ ఉంది, అక్కడ ప్లేస్ ఎంత ఉంది అనేది మీకు తెలుసుగా. ఆ ప్లేస్లో ఎంతమంది అకామిడేట్ అవుతారో మీకు ఐడియా ఉండాలిగా. అక్కడ మాత్రమే కాదు, కారు ముందు పోలీసులు థియేటర్ లోపలికి ఎందుకు ఎలవ్ చేశారు? అక్కడ నుంచి రోడ్డు వైపు నుంచి పంపించేయచ్చు కదా బయటికి. ఎవరిని? అల్లు అర్జున్ థియేటర్లోకి ఎందుకు పంపించేయచ్చు? కంట్రోల్. అక్కడ పరిస్థితి ఏంటంటే అతని మీద ఒక ప్రత్యేకమైనటువంటి, అతను సెలబ్రిటీ అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది వీళ్ళకి. గౌరవభావమే ఉంది. గౌరవభావముతోనే ఆయన్ని అలవ్ చేశారు. అది తప్పు అంటున్నారు ఇప్పుడు. గౌరవభావంతో అలవ్ చేశారు. మీకు ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మీరు ఒక చోట ఈవెంట్ చేస్తున్నప్పుడు అక్కడ పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి ప్లేస్ ఉందా లేదా? 10 మంది పట్టే చోట 1000 మందితో ప్రదర్శన చేస్తానంటే ఇబ్బంది కదా. ఆ సెన్స్ వాళ్ళకి ఉండాలి. అంటే థియేటర్ వాళ్ళు ముందుగా ఆడియన్స్ అందరినీ థియేటర్లోకి పంపించారా లేదా? వచ్చినటువంటి ఆడియన్స్ కూడా కొంతమంది ఉన్నారు అక్కడ. సినిమాలు
థియేటర్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు, టికెట్లు పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ బయట. థియేటర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని పర్టికులర్గా అడిగి లోపలికి పంపించేసి ఉండాలి. ఓకే. ఏదో మార్గం ద్వారా థియేటర్లోకి పంపించేసేయాలి వాళ్ళు. పంపించి కొంత ప్లేస్ చేసి అక్కడ హీరోని అకామిడేట్ చేసి ఆయన చెయ్యి ఊపుతాడో కాలు ఊపుతాడో ఊపించేసిన తర్వాత ఆయన లోపలికి తీసుకెళ్ళిపోతే అయిపోయేది. లేదు ఆయన తన అపీరెన్స్ని కానీ దీన్ని తన ఐడెంటిటీని దాచిపెట్టుకుని సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి మామూలు మనిషిగా ఆ తర్వాత ఇంటర్వెల్లో డాష్ మీద నిలబడి ఎలా ఉంది సినిమా అని ప్రేక్షకులను అడిగి మనం సినిమా అయిపోయాక మళ్ళీ మాట్లాడదామని చెప్పి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటే ఒక పావుగంట 20 నిమిషాలు హడావిడి అయిపోతుంది. ఆ తర్వాత క్లైమాక్స్కి ముందు ఆయన బయటికి వెళ్ళిపోతాడు. అసలు ఇలాంటి ఇన్సిడెంటే జరిగేది కాదు కదా. అదే కదా సీఎం మాట్లాడింది. ఓకే. నేను ఏమనుకుంటున్నానంటే ఈ ఇష్యూలో ఆయన పాత్ర ఉంది ఖచ్చితంగా. ఆయన పాత్ర మాత్రమే కాదు, ఆయన పిఆర్ టీం పాత్ర ఉంది. ఆ ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఎందుకు డిజైన్ చేశారంటే దాని వెనకాల ఒక వ్యాపార ప్రయోజనం ఉంది. పుష్పకు ఉన్నటువంటి క్రేజ్ని చూపించటం. ఈ ఇన్సిడెంట్ కనుక జరగకపోయి ఉంటే ఆ రోజు జరిగిన హడావిడంతా షూట్ చేసి దాన్ని బయట ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కదా రకరకాల మాధ్యమాల్లో. ఇది పుష్ప ఇమేజ్ రేంజ్, అల్లు అర్జున్ ఇమేజ్ ఈ రేంజ్లో ఉంది అని చెప్పుకునేవారు కదా. ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది ఓకే ఈ ఇన్సిడెంట్ జరగటం వలన. అండ్ సార్ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఇలా తోపులాటలో ఒక మహిళ మృతి చెందారు అని ఏసీపీఆర్ డీసీపీ ఈవెన్ వాళ్ళ మేనేజర్ కూడా చెప్పారు అనేసి చెప్తున్నారు. అవును. అల్లు అర్జున్కి థియేటర్లో ఉన్నప్పుడే ఆ విషయం తెలుసుంటే వెళుతున్నప్పుడు మళ్ళీ కారులో నుంచి ఆయన బయటకు వచ్చి అభివాదం చేస్తూ వెళతారంటారా? అంత హ్యుమానిటీ లేకుండా ఉంటారంటారా ఆ టైంలో కూడా? మళ్ళీ ఆయన పర్సనల్గా దాన్ని యాక్సిడెంట్గానే తీసుకుని ఉండొచ్చు. ఒక మనిషి ఒక ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యేటువంటి పద్ధతి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆయన విడిగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్లలో కూడా ఆయన సబ్మిసివ్గా లేడు. ఆయన కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఏది ఆ రోజు సీఎం గారి ఉపన్యాసం తర్వాత ఆయన ఇంటి దగ్గర ఎమోషనల్గా ఏర్పాటు చేసినట్టు, ఎమోషనల్ అనే పదం ఆయన వాడింది. ఎమోషనల్గా ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం యారగెన్స్గానే ఉన్నాయి. అది వాస్తవం. కాబట్టి ఆ ధోరణి ఆయనలో ఉంది. ఆయన అప్పుడు కూడా వాళ్ళు చనిపోయింది అమ్మాయి అని చెప్పినప్పుడు కూడా ఆయన మనసులో అలాంటి అభిప్రాయమే ఉండుంటుంది. ఇదేదో కంట్రోల్ ఇష్యూ ఏదో జరుగుతాయి జనరల్గా. అంటే అంతకు ముందు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇందిరా సినిమా అప్పుడు హెవీ క్రౌడ్ వచ్చేసి అందులో 2-3 చనిపోవటం, అంటే బుకింగుల దగ్గర గోడలు కూలి చనిపోవటం, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు ఇవ్వటం ఇలా జరిగింది. ఇలాంటి సంఘటనే అనుకుని ఉంటాడు అతను. కానీ అది వేరు. అది టిక్కెట్ల కోసం జరిగినటువంటి ఒక తోపులాటలో జరిగిన ఇన్సిడెంట్. ఇదేంటి, వీళ్ళందరూ టిక్కెట్లు కొనేశారు. టిక్కెట్లు కొన్నవాళ్ళు థియేటర్లోకి వెళ్ళలేక చనిపోయిన పరిస్థితి. థియేటర్లోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? టికెట్ కొనుక్కున్న ప్రేక్షకుడు. మీరు క్రియేట్ చేసిన అన్వాంటెడ్ క్రౌడ్ వలన జరిగింది ఇది. ఆయన ఏం లేదండి, ఆయన ఆ రోజు ఓపెన్గా ఒక మాట మాట్లాడుంటే క్లోజ్ అయిపోయేది ఇష్యూ. ఈ జరిగిన దానిలో ఎవరి మిస్టేక్ అయినా ఉండొచ్చు, మాది కూడా ఉండొచ్చు. మేము ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా నేను బేషరతుగా ప్రపంచానికి సారీ చెప్తున్నాను. ఈ జరిగిన దానిలో నా పాత్ర ఉందా లేదా అనేది వేరే కూడా ఉండవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే నేను ఉన్నాను అక్కడ, నా చుట్టూ బౌన్సర్లు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. దీనివలన ఒకవేళ అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ జరిగి ఆ డిస్టర్బెన్స్ వలన కూడా అమ్మాయి చనిపోయి ఉండొచ్చు. అందుకు సారీ చెప్తున్నాను. ఓకే. అంటే యాక్సిడెంట్గానే జరిగింది అని ఆయన సారీ 2-3 వీడియోస్ కూడా ఆయన యాక్సిడెంట్ అని పదే చెప్పే ప్రయత్నం చేశాడు. పోలీసు వారు రమ్మంటేనే వెళ్ళాను అని చెప్పాడు. పోలీసు వారు పైన నిలబడమంటే నిలబడ్డ. మొత్తం డిపార్ట్మెంట్ మీదకి డ్రైవ్ చేసే ఒక ఎఫర్ట్ కనిపించింది ఆయన చేసిన మొదటి వీడియోలో. ఇక్కడ మా పాత్ర లేదు, మా ప్రమేయం లేదు అన్న టోన్లో మాట్లాడే ప్రయత్నం ఆయన చేశాడు. పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐకి చెందినటువంటి విద్యార్థి సంఘాలు అక్కడ ధర్నాలు చేసినాయి.
ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన మీద కేసులు పెట్టాలి, లేకపోతే తెలంగాణలో సినిమాని ఆడనివ్వము అని మాట్లాడారు ఆ రోజు. ఆ తర్వాత ఆ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. ఇది జరిగిన తర్వాత కదా ఇప్పుడు ఆ కేసు కూడా ఎందుకు పెట్టారు? నిజానికి ఆ రోజు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆయన ఇన్సిడెంట్ తెలియగానే వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడకి కండోలెన్స్ చెప్పి ఆవిడకి నివాళులు అర్పించి అక్కడి నుంచి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఈయన ఏం చెప్తున్నాడు, నేను బన్నీవాసుని పంపించాను, ఆయన వెళ్ళి మీరు ఇక్కడికి వస్తే హాస్పిటల్కి వస్తే అన్వాంటెడ్ క్రౌడ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పాడు. మీరు చెప్పకుండా ప్రపంచానికి తెలియదు కదా అల్లు అర్జున్ వస్తున్నాడు అని మీరు ప్రకటన చేస్తే జనం అక్కడికి వస్తారు. మీరు పబ్లిసిటీ చేయకుండా, మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా, మీ ఐడెంటిటీని క్లోజ్ చేసుకుని మీరు ఆ హాస్పిటల్కి వెళ్తే ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని? మీరు స్ట్రైట్ అవే వెళ్ళి అక్కడ పేషెంట్ని చూసి వాళ్ళతో మాట్లాడి వచ్చేయచ్చు కదా. ఇప్పుడు అజ్ఞాతము జ్ఞాతము అని రెండు ఉంటాయి. అజ్ఞాతంలో ఉన్నవాడు ఎవడికి కనిపించకూడదో వాడికి కనిపించడు, ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తారు. అదే కదా మీరు చేయవలసింది. అది కాకుండా మీరు ఇవంతా ఏదో మిమ్మల్ని మీరు వేరే ప్రపంచంలో ఊహించుకుని మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించి, పైగా వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చేశారు ఆ రోజు ప్రెస్ మీట్లో. అల్లు అరవింద్ గారు అలాగే అర్జున్ మాట్లాడే సందర్భంలో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసినటువంటి ఒక హీరోకి జరిగే ఇవ్వాల్సిన గౌరవమా ఇది అన్న టోన్లో కూడా వారు ప్రసంగించారు. మీ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఇన్ని కోట్లు పెట్టి తీయమని ఎవరు అడగల, మిమ్మల్ని యాచించలేదు. మీ ఇంటికి వచ్చి మీరు డిజైన్ చేసుకున్నారు. మీ సినిమాలు చూడటం తప్పంటే మానేస్తారు జనాలు. కాబట్టి ఓవర్ స్టేట్మెంట్లు చాలా దొరుకుతున్నాయి అక్కడ నుంచి. ఓకే, రైట్ సార్. అంటే తర్వాత ఇండస్ట్రీ కూడా అంతా వెళ్ళి ఆయన జైలు నుంచి రావడం కానీ ఇక్కడ కలవడం కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎవరు స్పందించకపోవడం గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదండి. ఎవరు మాట్లాడితే ఒక రిస్క్ ఉంటుంది అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. రిస్క్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడాలి. ఆ ఇన్సిడెంట్లో అంటే ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఇతని మీద జరిగినటువంటి సంఘటనని ఖండించడం కుదిరే పని కాదు. సమన్వయ లోపం వస్తుంది. అది జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే ఆ అన్వాంటెడ్ క్రౌడు గురించి మాట్లాడాలి. ఇప్పుడు జేఏసీ వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అందులో లీడ్ చేసినటువంటి వాడు కాంగ్రెస్ పార్టీకి చెందినవాడే, బలానా ఏరియాలో అతనికి ఒక ఆఫీస్ బేరరు. ఈ తెలంగాణ అంటే ఓయూ జేఏసీ అనే పేరుతో చేశారు వీళ్ళు వాంటెడ్గా. వీళ్ళు రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటోలు అవన్నీ కూడా బయటకి రిలీజ్ చేశారు. అలాగే కేటీఆర్తో దిగినటువంటి ఫోటోలు కూడా సర్క్యులేట్ అయినాయి. ఇక్కడ పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఎందుకు జరిగింది? ఎప్పుడైతే ఇది అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్గా ప్రొజెక్ట్ అవ్వటం మొదలైందో, ఈ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది అల్లు అర్జునే. ప్రొజెక్ట్ చేయటం వలన శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని పర్టికులర్గా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే సెక్షన్ అంతా కూడా అల్లు అర్జున్ వెనకాల అసెంబ్లీ అయిపోయారు. అల్లు అర్జున్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ కాదు, అల్లు అర్జున్ని అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేశారు. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ టార్గెట్, రేవంత్ రెడ్డి కాదు. అందుకని వాళ్ళు కాంగ్రెస్ టార్గెట్ కాబట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళకి రేవంత్ రెడ్డి టార్గెట్ కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి మీద స్ట్రైట్ అవే దాడి చేశారు. ఓకే, రైట్. ఇవన్నీ కూడా వాళ్ళకి పొలిటికల్గా ఇబ్బందిని కూడా క్రియేట్ చేసినాయిగా గవర్నమెంట్కి. మీ ద్వారా మిమ్మల్ని అడ్డు పెట్టుకుని కదా వాళ్ళు దాడులు చేసింది. అంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా మెగా ఫ్యామిలీ స్టిల్ ఇప్పటికీ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, పెద్దగా పట్టించుకోవట్లేదు. రియాక్ట్ అయ్యి ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి వాళ్ళు? ఓకే, తెలియక అరెస్టు జరిగిన క్షణంలో ఆయన షూటింగ్ ఆపుకొని అరవింద్ గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారు ఆ ఫ్యామిలీకి ధైర్యం చెప్పాడు, ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు, టెన్షన్ పడద్దు అని చెప్పొచ్చారు ఆయన, నాగబాబు గారు. అయిపోయింది. ఓకే, ఇక అంతకు మించి ఏం మాట్లాడతారు? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అరెస్టుని ఖండించటము అనగా ఈ జరిగిన సంఘటనని యాక్సెప్ట్ చేయటం అవుతుంది. అంటే ఇప్పుడు జరిగిన సంఘటనని యాక్సెప్ట్ చేసే కండిషన్ ఉందా? లేదు. అందుకని ఒక చిన్న ప్రాబ్లం ఉంది అక్కడ టెక్నికల్గా. తెలంగాణ ప్రభుత్వం అంటే
ఇలా చనిపోయినప్పుడు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరైనా సస్పీషియస్ వ్యవహారం ఉంటే, పైగా అక్కడ ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. పైగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదయ్యి ఆ కేసులో పేరు రాయాల్సినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు ఎవరైనా? తప్పు కదా అది. రేపు పొద్దున మళ్ళీ వీళ్ళే తప్పు పడతారుగా. ఓకే. అందుకని దాని పద్ధతిలో వాళ్ళు యాక్ట్ చేశారు. అప్పటికే 10 రోజులు లేట్ అయింది. ఓకే. 10 రోజులు ఈ లోపే విద్యార్థి సంఘాలు అక్కడ ధర్నాలు చేశాయి. ఓకే. అంటే ఇప్పుడు దీని నుంచి బయటపడాలి అంటే చిరంజీవి గారు ఎంటర్ అవ్వాలని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఏమంటారు? చిరంజీవి గారు ఎంటర్ అవ్వాలా లేకపోతే ఇంకెవరన్నా ఎంటర్ కావాలా అనేది కాదండి. మీరు ముందు సబ్మెసివ్గా ఒక మాట మాట్లాడండి. ఓకే. జరిగిన సంఘటనలో ఈ అన్వాంటెడ్ క్రౌడు ఈ వ్యవహారం అక్కడికి నా ప్రజెన్స్ వలన ఇన్ కేస్ అది జరిగి ఉంటే జరగటానికి ఛాన్సెస్ ఉన్నాయని నాకు కూడా అర్థమవుతోంది. సో నేను మనఃపూర్వకంగా నేను సంతాపం ప్రకటించడం మాత్రమే కాదు, క్షమించమని అడుగుతున్నాను అని ఒక్క మాట అనడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు? అంటే వాళ్ళని గైడ్ చేస్తున్న వాళ్ళు మీరు కన్ఫెసివ్గా మాట్లాడితే మీరు నేరం చేసి నేర అంగీకారముగా భావించి మీకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది అన్న టెవల్లో ఏదో చెప్తున్నట్టున్నారు. ఆ భయంతో వీళ్ళు తమని తాము అంటే కంటెస్ట్ చేస్తున్నట్టుగా కంటెస్టింగ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ కంటెస్టింగ్ స్టేట్మెంట్లు వాళ్ళకి అనవసరమైన ఇబ్బందులు కొని తెస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఓకే. లీగల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళొద్దని, మా లీగల్ అడ్వైజర్లు చెప్తున్నారు కలవద్దని. ఏం మాట్లాడండి అవి? ఓకే. కోమటిరెడ్డి గారు సీరియస్గా రియాక్ట్ అయ్యాడుగా దాని మీద. పైగా కలవటానికి వెడుతూ ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగి వెళ్ళాడు అరవింద్ గారు. ఎందుకు వెళ్ళాలి? అంత పర్మిషన్ ఎందుకు? మీరు మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా మీరు వెళ్ళి కలిసి రావచ్చు హాయిగా. ఇప్పుడు అంటే ఫైనల్గా ఏం జరుగుతుందంటారు? ఈవెన్ ఇంకా తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్ కూడా ఏం ఉండవని క్లియర్గా చెప్పేశారు కదా. ఇప్పుడు ఈ విషయంలో ఏం జరుగుతుందంటే ఒక ఎమోషన్లో ఇచ్చినటువంటి ప్రకటనలు అండి రకరకాలు. అంటే బెనిఫిట్ షోలు ఉండవు, బెనిఫిట్ షో అని అంటున్నాం కానీ మనం నిజానికి ప్రీమియర్స్ అంటున్నారు వాళ్ళు. ప్రీమియర్స్ ఫ్యాన్ షోస్గా మాట్లాడుతున్నారు. లాంగ్వేజ్ మారిపోయింది. ఆ మారిన లాంగ్వేజ్ అదే జార్గాన్లో మనం కూడా వెళ్ళాలి. ఓకే. కాబట్టి వాటిని ప్రీమియర్స్గానే చూద్దాం. దిల్ రాజు గారు గేమ్ చేంజర్కి ప్రీమియర్స్ ఉంటాయి, ప్రైస్ హైకింగ్ కూడా ఉంటుందని చెప్పారు అమెరికా వెళ్ళటానికి ముందు. ఈలోపు ఈ ఇన్సిడెంట్లన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆయన వచ్చారు, ఆయన ఎఫ్డిసి చైర్మన్ కూడా. ఆయన సీఎం గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన వెర్షన్ విన్నారు. ఆయన రేపో ఎల్లుండో అర్జున్ను కూడా కలుస్తానని చెప్పారు. కిమ్స్కి వెళ్ళారు, ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ఎఫ్డిసి నుంచి అతనికి ఉద్యోగం కూడా, అంటే ఒక పర్మనెంట్, ఆయన వేరే జాబ్ చేసుకుంటున్నాడు కానీ ఆయనకు ఒక పర్మనెంట్ జాబ్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము అనే విషయాన్ని ఆయన ముందే చెప్పాడు. ఆయన కూడా ఉన్నాడు అక్కడ. దీంతో పాటు ఆల్రెడీ ట్రీట్మెంట్కి సంబంధించి ఎక్కడ ట్రీట్మెంట్కైనా ప్రభుత్వం సహకరిస్తుంది అని కోమటిరెడ్డి గారు ముందే చెప్పాడు. తర్వాత ప్రొడ్యూసర్ల వైపు నుంచి కూడా 50 lakhs వాళ్ళు ఇచ్చారు. అల్లు అర్జున్ గారు 25 lakhs అనౌన్స్ చేశారు. అయితే ఆ ప్రకటన వచ్చిన రోజే ఒక కన్ఫ్యూజన్. అది ఆయన పర్సనల్గా ఇస్తున్నారా, యూనిట్ తరఫున ఇస్తున్నారా అనే దానిలో ఒక కన్ఫ్యూజన్, దానిలో క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు. అలాగే ఆ అమౌంట్ కూడా వెళ్ళలేదు. సివి ఆనంద్ గారు వెళ్ళి బయటకు వచ్చి ప్రభుత్వమే ఖర్చులు భరిస్తోంది అన్నప్పుడు అప్పటి వరకు జనాల ఇంప్రెషన్ ఏంటి? వీళ్ళు చూసుకుంటున్నారు ఆ ట్రీట్మెంట్ అంతా అని అనుకున్నారు. ఎప్పుడైతే ఆనంద్ గారు బయటకు వచ్చి ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటోందని చెప్పినప్పుడు ప్రపంచం అంతా వీళ్ళు చెప్పింది అబద్ధమేమో అనుకున్నారు కదా. ఆ అవకాశం అది కూడా మీరు కల్పించిందే కదా. ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని చెరిపేయటం కోసం మైత్రి మూవీ మేకర్స్ వెళ్ళి అమౌంట్ పే చేశారు. ఇప్పుడు అర్జున్ గారు కూడా ఆల్రెడీ ఓ 10 lakhs అంతా పంపించారు అనేది వినిపిస్తున్నమాట. రిమైనింగ్ ఆ ఫ్యామిలీకి ఎప్పుడైనా సపోర్ట్ కోసం వాడతామని చెప్తున్నారు. ఏదైనా జరగచ్చు. ఫైనల్గా ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు దిల్ రాజు గారు ఎంటర్ అయ్యారు. ఆయన కంక్లూడ్ చేస్తాడు. దీన్ని సుఖాంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే
ఎలా చేస్తారు? ఒకటి ప్రభుత్వం సీరియస్గా దీన్ని ఏదో దీర్ఘకాలం కొనసాగించాలని అనుకోదు. ఇది పొలిటికల్గా వాళ్ళకి ఇబ్బందే. పొలిటికల్గా ఇబ్బంది. ఇండస్ట్రీ ఇప్పుడు రకరకాల స్పెక్యులేటివ్ న్యూస్ వస్తుంది. ఇది అంటే ఫ్రీక్వెంట్గా ఇప్పుడు నాగార్జున టీం కూడా కలుస్తుంది అంటున్నారు సీఎం గారు. అంటే ఇండస్ట్రీ నుంచి ఒక ప్రతినిధి బృందం కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తారు. మేజర్ ఇష్యూ ఏమిటి? వీళ్ళు సబ్మెసివ్గాను కన్ఫెసివ్గాను లేకపోవడం ఇష్యూ. ఎవరు? సినిమా యూనిట్ కానీ హీరో కానీ ఉండి వాళ్ళు ఒక్కటే మాట, వెరీ ఫస్ట్ డే జరిగిన ప్రమాదంలో మా పాత్ర కూడా ఉండి ఉండవచ్చు, ఒకవేళ ఉండి ఉంటే ఉన్నా లేకపోయినా మేము బేషరతుగా క్షమాపణలు వేడుకుంటున్నాము అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చుంటే అయిపోయేది కదా ఆ రోజే. అది లేకపోవడమే ఇంత వివాదానికి కారణం. అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ఇప్పటికైనా సరే అదే మాట చెప్పించేసి క్లోజ్ చేస్తారు. అంతకుమించి దీన్ని ప్రొలాంగ్ చేయాలనో లాగాలనో ఎవరూ అనుకోవడం లేదు. సినిమా పట్ల ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నదనే మాట తప్పు. వాళ్ళు రకరకాల అనుమతులు ఇచ్చారు, మీకు రకరకాలుగా మీరు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే ఈ ఎమోషన్లో రకరకాల ప్రకటనలు దొరికాయి. మేము ఫర్దర్గా ఈ రకమైనటువంటి ప్రీమియర్స్ని అలౌ చేయమని, అలాగే ఎగ్జిబిటర్స్ నుంచి కూడా అభ్యంతరాలు వచ్చినాయి కదా, ప్రీమియర్స్ లేకపోవడమే మంచిదని. అంటే వాళ్ళకు ఒక కోణం ఉంది. సింగిల్ స్క్రీన్స్కి రెంట్ ఇస్తున్నారు తప్ప పర్సంటేజీలు లేవు. మల్టీప్లెక్స్కి పర్సంటేజీలు ఇస్తున్నారు. మాకు వస్తున్నది ఏమిటి? దీనివల్ల ఎలాంటి నష్టం తప్ప ఇలాంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్లను బేర్ చేయాల్సిన పరిస్థితి మాకు తగులుతోందని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సో అదొక ఇష్యూ ఉంది. ఇలా చాలా విషయాలు దీంట్లో ఇంకా ఉన్నాయి. అందుకని ఈ ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా రేపు సార్ట్అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొక మాట అన్నారు ఆయన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రీమియర్స్ గురించి మాట్లాడిన సందర్భంలో కేసు వైజ్ రివ్యూ చేసి కూడా నిర్ణయాల్లో మార్పు చేసుకునే అవకాశం ఉంది అన్నాడు ఆయన. అని దానికి ఒక మాట జోడించాడు. ప్రయోజనాత్మక చిత్రాలు అంటే ప్రజా జీవితానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేసేటువంటి సినిమాలు అయి ఉంటే అవి స్పెషల్ కేసు కింద ఆలోచించే అవకాశం ఉంది అన్నాడు ఆయన. రేపు గేమ్ చేంజర్కి అది ఎన్నికల వ్యవస్థ మీద తీసినటువంటి సినిమా, వ్యవసాయ సమస్యలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అది జనాలకు ఏదో మెసేజ్ ఇస్తోంది కాబట్టి అనే యాంగిల్లో కన్సిడర్ చేసి దాని ప్రైస్ హైక్ అనుమతి ఇవ్వచ్చు. కేవలం ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా అని మాత్రమే కాదు. అందుకని ఆయన స్టేట్మెంట్లో ఆ ఇది ఉంది. అంటే కేసు వైజ్ రివ్యూ చేస్తాము అనే మాట కూడా ఉంది. కాబట్టి ఫర్దర్గా ప్రీమియర్స్ ఉండొచ్చు. స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఇది అందరికీ గుణపాఠమే. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, అక్కడున్న స్పేస్ ఏమిటి, ఆ స్పేస్లో మనం ఏ గేమ్ నడపగలము అనేది ముందే డిజైన్ చేసుకుని కేర్ తీసుకుని, అంటే పబ్లిక్ సేఫ్టీ, ఎవరైతే టికెట్లు కొన్నారో వాళ్ళ ప్రేక్షక దేవుళ్ళు అంటున్నారుగా, ఆ దేవుళ్ళని చంపేస్తే అలా ఆల్రెడీ మీరు టికెట్ల రేట్లు పెంచి మీ అభిమానుల గొంతులు కోసుకు తింటున్నారు. మళ్ళీ ఇదొకటే, ఇప్పుడు మీ అభిమానులు అవటం వలన 3000 పెట్టి టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు మీరు. అంటే ఫ్యాన్స్ని కోసుకు తింటమే కాదు, అది చేస్తూనే ఇలా చంపేయటం కూడా జరిగితే అలాగా. అందుకని ఒక ప్రాపర్ కేర్ తీసుకోవడానికి ఇది అందరికీ గుణపాఠమే ఇన్సిడెంట్. ఇది గుణపాఠంగా నిలిచిపోతుంది చరిత్రలో. ఆయన ఎలాగైతే మొదటిసారి జాతీయ పురస్కారం తీసుకున్నటువంటి తెలుగు హీరోగా చరిత్రకు ఎక్కాడో, అలాగే ఈ ఇన్సిడెంట్ ద్వారా కూడా చరిత్రకు ఎక్కే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.